హాయ్ హలో వెల్కమ్ టు టీ ఫర్ ఆల్. ఈరోజు మనం రోస్టెడ్ టీ ఎలా చేయాలో సింపుల్గా చెప్తాను. దానికి కావాల్సింది టీ పొడి, షుగరు, పాలేనండి. ఈ మూడు ఉంటే చాలు, సూపర్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ప్యాన్ అవుట్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత వెంటనే టీ డస్ట్ తీసుకొని దాంట్లో వేసుకొని ఆ టీ పొడి అనేది లైట్గా రోస్ట్ అయ్యేటట్టు చూసుకోండి. టీ పొడి రోస్ట్ అవ్వాలి యాక్చువల్లీ, ఎందుకంటే మనకు రోస్టెడ్ టీ కాబట్టి టీ పొడి రోస్ట్ అయితేనే ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అనేది టీలోకి వస్తుంది. సో కొంచెం టీ పొడిని లైట్గా ఒక స్పూన్తో కానీ దేంతో కానీ లైట్గా రోస్ట్ చేసుకోండి. ఫస్ట్ టీ పొడి అనేది రోస్ట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ముందుగా టీ పొడి రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయితేనే ఆ రోస్టెడ్ ఆ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది టీకి వస్తుందండి. అప్పుడు టీ ఇంకా అసలుకి సూపర్ ఉంటుంది. ఈ మధ్యన వైరల్ అవుతుంది కదా బాగా. దాన్ని ఎలా చేయాలో మీకు సింపుల్గా నేర్పిస్తున్నాను, చూడండి. సో టీ పొడి రోస్ట్ అయిన తర్వాత రోస్ట్ అయిన దాంట్లోనే మనం ఏంటంటే షుగర్ యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, టీ పొడి రోస్ట్ చేసుకొని దాంట్లో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని ఆ రెండు మిక్స్ అవ్వాలి. షుగరు, టీ పొడి అనేది రెండు మిక్స్ అయ్యి బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయ్యి మీకు ఆటోమేటిక్గా ఒక డికాషన్లా షుగర్ మెల్ట్ అయ్యి డికాషన్లా వస్తుంది. అలా చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది, డికాషన్లా వస్తుంది. రెండు మెల్ట్ అయ్యి ఒక డికాషన్లా ఉంటుంది. చూడండి, అలాగ అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది ఎలా చేసుకోవాలనేది. ఒకసారి ప్రాక్టికల్గా మీరు కూడా చూడండి. షుగర్ మెల్ట్ అయ్యి డికాషన్లా వస్తుంది. కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సింపుల్గా సూపర్ ఉంటుంది. ఇది టీ లవర్స్కి సూపర్ ఉంటుంది. ఒకసారి టీ లవర్స్ ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. ఇది అంత బాగుంటుంది, నేను చెప్పలేను. నేను ట్రై చేసి మీరు తాగితే సూపర్ ఉంటుంది. అవును, చూసారా ఎలా వచ్చిందో? రోస్టెడ్గా వచ్చింది. అంటే టీ డికాషన్ షుగర్తో కలిసి రోస్టెడ్ వచ్చింది. దాంట్లోనే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, రోస్ట్ బాగా మరిగింది, డికాషన్ అయ్యింది అనే టైంలో మనకి తెలుస్తుంది. దాంట్లో రోస్ట్ అయిన తర్వాత దాంట్లో ఏంటంటే బాగా కొంచెం రోస్ట్ అయినట్టు చూసి దాంట్లోనే హాట్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే హాట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మన షాప్ కాబట్టి హాట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. చూడండి, టీ సూపర్ ఉంటుంది. రోస్టెడ్ మిల్క్ టీ అనమాట. ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఒక సిప్ వేసారంటే వావ్ అంటారు, అంత బాగుంటుంది. చూడండి, సూపర్ అంటే సూపర్, నేను చెప్పలేను. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. చాలా బాగుంటుంది. ఇంతేనండి, రోస్టెడ్ టీ ఎలా చేయాలనేది సింపుల్గా ఇంతేనండి. అంతకుమించి ఏం లేదు. ఇంకా ఏం ప్రాక్టికల్స్ చేయవసరం లేదు. టీ పొడి, షుగరు, పాలు, అంతేనండి. కానీ టీ పొడి కొంచెం మనం ఏంటంటే కొంచెం క్వాలిటీ టీ పొడి వాడితే చాలా హెల్త్కి మంచిది, మనకి మంచిది. ఇంకా మీకు టీ ఫ్లేవర్ ఇంకా చాలా బాగా వస్తుంది. ఓకేనండి. సో ఇలా చేసుకొని వెంబడే దాన్ని కొంచెం మరిగిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని తర్వాత గ్లాస్లో సర్వ్ చేసుకొని తాగడమే, అంతే. సూపర్ సింపుల్గా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.